నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఈ రోజు హలో డాక్టర్ లో హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ సబితా రాణి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఎలా గుర్తించాలి, అలాగే ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. సో డాక్టర్, ప్రెసెంట్ డేస్ లో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనుకోవాలో లేదంటే ఆక్యుపేషనల్ ఇంపాక్టో తెలియదు కానీ చాలా మంది ఇలాగ ఆర్థరైటిస్ అనే సమస్యలతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. సో ప్రధానంగా చెప్పుకోవాల్సిన రీజన్స్ అంటే ఏముంటాయి? యూజువల్లీ ఆర్థరైటిస్ అనగా మెయిన్గా వచ్చేసి మనకి జాయింట్స్లో ఉన్నటువంటి డీవియేషన్స్, అంటే మేబీ దట్ ఈస్ ఇన్ఫ్లమేషన్ ఆర్ ఎల్స్ పొజిషన్ చేంజ్ వల్ల నార్మల్ కర్వేచర్ డిస్టర్బ్ అయిపోవటం సర్వికల్ స్పైన్లో కానివ్వండి, లేదా లంబార్ స్పైన్లో కానివ్వండి, లేదా షోల్డర్ జాయింట్స్ ఆర్ నీ జాయింట్స్, ఎనీ జాయింట్స్లో ఉన్నటువంటి స్టిఫ్నెస్ లేదా కొంతమందిలో ఇన్ఫెక్షన్స్, స్వెల్లింగ్స్, ఇవన్నీ కూడా మనం ఆర్థరైటిస్ లోనే తీసుకుంటాము. మెయిన్గా ఆర్థరైటిస్ 90% పేషెంట్స్ మన క్లినిక్లో ప్రజెంట్ అయ్యేటువంటి వాళ్ళు మాత్రం ఆస్టియో ఆర్థరైటిస్ అంటే కీళ్ళ అరుగుదల. అండ్ కీళ్ళ అరుగుదల అనేది 40+ ఆర్ 50 ఏజ్లో వచ్చేటువంటి కీళ్ళ అరుగుదల ఈ మధ్య కాలంలో మనకు సర్వైకల్ స్పైన్లో కానీ లంబార్ స్పైన్లో కానీ వితిన్ అంటే 25+ ఏజ్ ఆర్ 30+ ఏజ్లో కూడా కనిపిస్తుంది. సో సర్వైకల్ స్పైన్లో ఉన్నటువంటి ప్రెషర్ వల్ల, అంటే నార్మల్ కర్వేచర్ డిస్టర్బ్ అయ్యేటువంటి పోస్చర్ వేర్ అండ్ టేర్ అనేది సర్వైకల్ స్పైన్లో ఎక్కువ ఉండడం లేదా లంబార్ స్పైన్లో ఎక్కువ ఉండడం వల్ల స్పాండిలోసిస్ సిమ్టమ్స్ ఆర్ ఆర్థరైటిస్ సిమ్టమ్స్ ఆఫ్ వర్టిబ్రే ఆర్ స్పైన్ అనేది డెవలప్ అవ్వటం అనేది చాలా మందిలో పేషెంట్స్లో చూస్తూ ఉన్నాం. అండ్ ఫ్యూ ప్రొఫెషనల్స్ అంటే డ్రైవర్స్ కానివ్వండి, ఆర్టీసీ డ్రైవర్స్ లేదా నార్మల్ హెవీ వెహికల్ డ్రైవర్స్ ఆర్ 7 to 8 అవర్స్ ఒకే పొజిషన్లో కూర్చొని వర్క్ చేసేటువంటి అన్ని ప్రొఫెషనల్స్ అంటే కంప్యూటర్ ప్రొఫెషనల్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, వీళ్ళందరికీ కూడా సర్వైకల్ స్పాండిలోసిస్ ఆర్ లంబార్ స్పాండిలోసిస్ డెవలప్ అయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ డ్యూ టు విటమిన్ డి డెఫిషియన్సీ ఆర్ కాల్షియం డెఫిషియన్సీ ఈ మధ్య కాలంలో వెరీ యంగ్ టీన్స్లో కూడా కొంతమందిలో ఈ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. ఓకే, వీ హ్యావ్ అ కాలర్. డాక్టర్ రహీం గారు పెద్దపల్లి నుంచి. నమస్తే అండి రహీం గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి, డాక్టర్ గారితో మాట్లాడండి. మేడం నమస్తే. నమస్తే, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. మేడం నమస్తే. చెప్పండి. మేడం నా ఏజ్ 51 ఇయర్స్ మేడం. ఓకే మేడం నా వయసు 51 సంవత్సరాలు. ఓకే. నాకు ఈ స్పాండిలోసిస్ ఇంతకు ముందు స్పైనల్ కార్డ్ లో 3 నుంచి 7 వరకు సర్జరీ అయింది మేడం. ఓకే. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు 2017 లో అయింది మేడం సర్జరీ హైదరాబాద్ మెక్సికో లో. ఓకే. మళ్ళీ ఇప్పుడు కాళ్ళు ఇట్లా బరువు అయిపోతున్నాయి మేడం, చెప్పులు ఊడిపోతున్నాయి. ఇప్పుడు ఈ పాస్ పోయిన మూత్రం కూడా ఆగట్లేదు మేడం, పడిపోతుంది. ఓకే. చాలా వీక్ అయిపోతుంది మేడం, నడవలేకపోతున్నా. మామూలుగా ఇందా లోపల బయట నడుస్తున్నా కానీ హెవీ పెయిన్ మేడం బ్యాక్ లో. ఓకే. సో ప్రాబ్లమ్స్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇన్కాంటినెన్స్ కూడా చెప్తున్నారు మీరు. మేబీ అంటే లంబార్ స్పాండిలోసిస్లో సివియారిటీ ఆఫ్ సిమ్టమ్స్లో ఇవన్నీ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది, కానీ వేరేటువంటి డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ కూడా చేయాల్సిన అవసరం ఉంది మీ యొక్క కేసులో. నాట్ ఓన్లీ లంబార్ స్పాండిలోసిస్, ఇంకేమైనా సిమ్టమ్స్ ఉన్నాయా అని అన్ని కంప్లీట్ స్కాన్ ఆఫ్ యువర్ బాడీ చేసినట్టయితే గనక ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, లేదా ప్రాస్టేటోమెగలీ ఉందా, దేనివల్ల మీకు ఈ ఇన్కాంటినెన్స్ డెవలప్ అవుతుంది, లేదా వీక్నెస్ ఎందుకు డెవలప్ అవుతుంది, నర్వ్ కండక్షన్ స్టడీ, ఇవన్నీ చేసినట్టయితే కనుక రియల్ కారణాలు అనేది తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 51 is too young. అంటే మీకు డెవలప్ అయినటువంటి సిమ్టమ్స్ లంబార్ స్పాండిలోసిస్ వల్లనే కాదు, ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయని నేను అనుకుంటున్నాను. బట్ ప్రీవియస్ రిపోర్ట్స్, వెరీ రీసెంట్ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే అవి తీసుకొని రండి. దాన్ని చూసి మీ యొక్క ప్రాబ్లం అనేది కరెక్ట్గా డిటెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే డాక్టర్, మీరు ఇందాక చెప్పినట్లు కొన్ని డెఫిషియన్సీస్ వల్ల, అలాగే ఆక్యుపేషనల్ ఇంపాక్ట్ అనేది అండ్ ప్రెషర్ పడడం వల్ల వస్తుంది అని చెప్పారు. సో ఇలా కాకుండా ఇంకేమైనా అదర్ డిసీజెస్ ఉంటే వాటికి కొమార్బిడ్గా ఏమైనా వచ్చే అవకాశాలు ఉండొచ్చా? ఇన్ఫెక్షన్స్ లైక్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, ఎస్ఎల్ఈ కానివ్వండి, లేదా HLA-B27 పాజిటివ్ ఉన్న వాళ్ళలో కానివ్వండి. సో ఏజ్తో పరిమితం లేకుండా వీళ్ళందరికీ కూడా ఆర్థరైటిస్ సిమ్టమ్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. నాట్ ఓన్లీ సర్వైకల్ స్పైన్, టోటల్ లంబార్ స్పైన్ ఎఫెక్ట్ అయినటువంటి కేసెస్ చాలా మందిలో చూస్తూ ఉంటాం మనం. సో ఇక్కడ మనకి రొమటాయిడ్ ఆర్థరైటిస్ లో
మొత్తం బాడీలో వాళ్ళ ఉన్నటువంటి బ్లడ్లోనే ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఎవ్రీ జాయింట్ వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫింగర్ జాయింట్స్, టో జాయింట్స్, ఎస్పెషల్లీ ఎక్కువగా రిస్ట్ జాయింట్ ఆర్ ఎల్బో జాయింట్ డివియేషన్, వంకర్లు తిరిగిపోవటం, ఇవన్నీ కూడా మనకి రుమటైడ్ ఆర్థరైటిస్లో కనిపిస్తూ ఉంటుంది. సో దీంట్లో మనకి సివియారిటీ ఆఫ్ సిమ్టమ్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. బట్ మనం మాట్లాడుకున్నది వేర్ అండ్ టైర్ వల్ల, అరుగుదల వల్ల ఆస్టియో ఆర్థరైటిస్, ఈ యొక్క ప్రాబ్లం మనం ఎక్కువగా డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు. రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది చాలా తక్కువ కేసెస్లో కనిపిస్తాయి, బట్ వచ్చిన పేషెంట్స్లో చాలా సివియర్గా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, చాలా ఎక్కువగా సిమ్టమ్స్ అనేది వాళ్ళకి ఇన్ఫెక్షన్ కూడా ఈఎస్ఆర్ లెవెల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. దానివల్లనే వాళ్ళ వేరే ఇన్ఫెక్షన్స్ టు అదర్ ఆర్గన్స్ ఆల్సో, అదర్ ఆర్గన్ ఎఫినిటీ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ పేషెంట్స్లో ఎక్కువగా ఇన్ఫెక్షన్ ఆర్ ఈఎస్ఆర్ లెవెల్స్ చాలా ఎక్కువగా అయినప్పుడు కార్డియాక్ ప్రాబ్లం కానివ్వండి, లేదా నెఫ్రోపతి అంటే కిడ్నీకి సంబంధించిన సిమ్టమ్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, అంటే డాక్టర్ పేషెంట్ ఎలా డయాగ్నోస్ చేసుకోగలుగుతారు? నార్మల్ పెయిన్స్ లాగా అనిపిస్తుందా, లేదంటే సివియారిటీ పెయిన్ వచ్చేసరికి స్టేజెస్ పెరిగిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఎర్లీ స్టేజ్లో ఎలా డయాగ్నోస్ చేసుకోగలుగుతారు? యూజువల్లీ స్టిఫ్నెస్ ఆఫ్ ఎనీ జాయింట్, అంటే మూమెంట్ రెస్ట్రిక్షన్, కొంచెం నార్మల్ వన్ పోస్చర్ నుంచి ఇంకో పోస్చర్ చేంజ్ అయినప్పుడు ఉన్నటువంటి స్టిఫ్నెస్ కానివ్వండి, వితౌట్ ఎనీ స్వెల్లింగ్, వాపు లేనప్పటికీ ఆ యొక్క స్టిఫ్నెస్ డెవలప్ అయినప్పుడు ఇమ్మీడియట్గా కాషియస్ అయిపోయి దాన్ని ఎందువల్ల డెవలప్ అవుతుంది అని చూసుకున్నట్టయితే కనుక మేబీ ఎనీ డీజనరేటివ్ చేంజెస్, అంటే అరుగుదల ఏమైనా ఉందా అని స్టార్టింగ్ స్టేజెస్లో చూసుకున్నట్టయితే కనుక స్ట్రెస్ ఆర్ వేర్ అండ్ టేర్ ఆ జాయింట్కి తగ్గించి, అలాగే దానికి ఆ జాయింట్ వేర్ అండ్ టేర్ తగ్గించాలి అంటే సరౌండింగ్ ఉన్నటువంటి మజిల్స్ అనేది స్ట్రెంథనింగ్ చేయటం, దానివల్ల కూడా ఆ యొక్క వేర్ అండ్ టేర్ ఆ జాయింట్కి తగ్గించే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా స్టార్టింగ్ స్టేజెస్ నుంచి పాటించినట్టయితే కనుక ఆస్టియోఆర్థరైటిస్ 4th స్టేజ్కి వెళ్లకుండా ఉంటుంది. వాళ్ళకి నార్మల్ యాక్టివిటీ కూడా డిస్టర్బ్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, మీరు ఇందాక చెప్పారు ప్రెసెంట్ డేస్లో చూస్తే టీన్స్లో కూడా ఎక్కువగా కనిపిస్తుంది ఈ సమస్య అని చెప్పి. అంటే డాక్టర్ ఫుడ్లో ఏమైనా చేంజెస్ వల్ల, ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల కూడా ఇలా ఆర్థరైటిస్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయా? యా, నాట్ ఓన్లీ ఫుడ్, విటమిన్ డి డెఫిషియన్సీ చాలా మందిలో కనిపిస్తుంది ఈ మధ్యకాలంలో. ఈవెన్ ఐ హ్యావ్ సీన్ 12-year-old గర్ల్ డెవలపింగ్ టోటల్లీ వీక్నెస్ ఆఫ్ లిమ్స్, జస్ట్ పెయిన్తోని మనకు ప్రెజెంట్ అవుతూ విటమిన్ డి డెఫిషియన్సీ 30 ఉండాల్సింది 4కి చూసినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. సో ఈ యొక్క కేసులో సివియారిటీ ఆఫ్ విటమిన్ డి డెఫిషియన్సీ ఎంత ఉంది అంటే వాళ్ళ గ్రోత్ హ్యాంపర్ అవ్వడమే కాకుండా వాళ్ళ నార్మల్ యాక్టివిటీ అంటే సింపుల్ వాకింగ్ కూడా చేయలేని పరిస్థితిలో పేషెంట్ ప్రెజెంట్ అయింది. అండ్ దట్ ద కేస్ వాజ్ ఓన్లీ విటమిన్ డి డెఫిషియన్సీ. అఫ్ కోర్స్ దీంట్లో థైరాయిడ్ డెఫిషియన్సీ ఏమైనా ఉందా, పారాథైరాయిడ్ హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయా అని చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. బట్ వెరీ టిపికల్, అంటే పారాథైరాయిడ్ హార్మోన్ ప్రాబ్లం లేకుండానే విటమిన్ డి డెఫిషియన్సీతోనే ఇంత సివియారిటీ ఆఫ్ సిమ్టమ్స్తో పేషెంట్స్ ప్రెజెంట్ అవుతూ ఉంటారు. సో విటమిన్ డి డెఫిషియన్సీ కూడా అంత, అండ్ ఎస్పెషలీ ఇన్ టీన్ ఆర్ గ్రోత్ స్టేజ్ అది మనము కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. విటమిన్ డి ఒకవేళ తక్కువ ఉన్నట్టయితే కనుక సప్లిమెంటేషన్ తీసుకోవడం, దాన్ని మనకి అబ్జార్ప్షన్ కెపాసిటీ పెంచుకోవడం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ డాక్టర్ చాలా మంది పేషెంట్స్ ఎలా ఉంటారంటే సెల్ఫ్ మెడికేషన్ తీసుకుంటారు, పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తూ ఉంటారు దగ్గరలో ఉన్న స్టోర్లో తీసుకొని, అలా ఇగ్నోర్ చేస్తారు లాంగ్ టర్మ్ వరకు. సో టిపికల్ కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయని చెప్పి వింటూ ఉంటాం. సో ఎలా ఉంటాయి డాక్టర్ కాంప్లికేషన్? యూజువల్లీ నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ తీసుకుంటూ ఉంటారు, పెయిన్ కిల్లర్స్, డైక్లోఫెనాక్, ఇలాంటివన్నీ కూడా. సో ఇవన్నీ కూడా అసిడిటీకి గురయ్యే అవకాశం ఉంటుంది. రెగ్యులర్ ఇంటేక్, యూజువల్లీ వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఇవన్నీ కూడా కొంతమందిలో డిప్రెషన్ సిమ్టమ్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈవెన్ చాలా ఎక్కువ రోజులు ఈ యొక్క నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళల్లో హైపోథైరాయిడ్ డిటెక్ట్ అవ్వడం కూడా చూసాం. సో థైరాయిడ్ ఫ్లక్చుయేషన్స్ కూడా ఈ యొక్క పెయిన్ కిల్లర్స్ కానివ్వండి, లేదా NSAIDs తీసుకున్నప్పుడు దానికి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఇవి. వెరీ రేర్ కండిషన్స్, కొంతమందిలో రుమటైడ్ ఆర్థరైటిస్లో స్టెరాయిడల్ తీసుకుంటూ ఉంటారు, వాళ్ళకి మాత్రం డయాబెటీస్ డిటెక్షన్ అండ్ ఆల్సో డిప్రెషన్ సిమ్టమ్స్ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. స్టెరాయిడల్తోని ఎక్కువ మట్టుకి వెయిట్ గెయిన్, అలాగే లివర్ ఫంక్షన్ టెస్ట్ కూడా రెగ్యులర్గా ఎవ్రీ 6 months లివర్ ఫంక్షన్ టెస్ట్ అండ్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేసుకున్నట్టయితే కనుక దానికి ఉన్నటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎంతవరకు ఆ పర్సన్కి ఎఫెక్ట్ అవుతుంది అనేది మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, అండ్ డాక్టర్ ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చేసరికి స్టేజెస్ ఏమైనా ఉంటాయా? స్టేజ్ని బట్టి సిమ్టమ్స్, కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయా?
ఆస్టియో ఆర్థరైటిస్లో కూడా స్టార్టింగ్ స్టేజెస్లో డిటెక్ట్ అయినటువంటి కేసెస్ చాలా తక్కువగా ఉంటాయి. యూజువల్లీ ఆస్టియో ఆర్థరైటిస్ ప్రజెంటేషన్ ఆఫ్ పేషెంట్స్ అనేది వాళ్ళు విపరీతమైన పెయిన్తో గురైనప్పుడు, పూర్తిగా నడవలేనప్పుడు మనకి పేషెంట్స్ అనేది వస్తూ ఉంటారు. స్టార్టింగ్ స్టేజెస్లో కొద్దిపాటి నొప్పి వాళ్ళు ఏమో పెయిన్ కిల్లర్స్ వాడటము, లేదా కొద్దిగా రెస్ట్ తీసుకొని దాన్ని ఆల్టర్ చేయడం అనేది చూస్తుంటాం. బట్ ఆస్టియో ఆర్థరైటిస్ని ఫస్ట్ స్టేజ్లోనే ఎప్పుడైతే మీకు స్టిఫ్నెస్ డెవలప్ అవుతుందో, ఎప్పుడైతే క్రెపిటస్ స్టార్ట్ అవుతుందో, క్రెపిటస్ ఇస్ నథింగ్ బట్ మీకు బికాస్ జాయింట్స్లో ఉన్నటువంటి లిగమెంటల్ ఎఫ్యూజన్ అయినప్పుడు, లేదా కొంతమందికి అరుగుదల అని చెప్తాము, అక్కడ ఉన్నటువంటి గుజ్జు అరిగిపోయినప్పుడు ఈ ప్రాబ్లం డెవలప్ అవుతూ ఉంటుంది. సో స్పైక్స్ డెవలప్ అవటం, అవి రాసుకుపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో క్రెపిటస్ ఉన్న వెంటనే ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినట్టయితే కనుక ఇది సివియారిటీ ఆఫ్ సిమ్టమ్ అంటే 4th స్టేజ్కి వెళ్లకుండా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ హోమియోపతిలో ఇది సాధ్యమవుతుంది. హోమియోపతి ట్రీట్మెంట్తోని మీకు నార్మల్గా ఆస్టియో ఆర్థరైటిస్ 1st, 2nd స్టేజ్లో చాలా ఈజీగా నార్మల్కి తీసుకొచ్చినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. 3rd and 4th స్టేజ్లో కూడా పెయిన్ కిల్లర్స్ లేకుండా మన మెడిసిన్స్తోనే పూర్తిగా తగ్గించే అవకాశం ఉంటుంది. రైట్, వీ హ్యావ్ అ కాలర్. డాక్టర్ అంబేద్కర్ గారు వైజాగ్ నుంచి. నమస్తే అండి అంబేద్కర్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. నా మిస్సెస్కి వెన్నుపూస అరిగిందని చెప్తున్నారండి. ఓకే. చెయ్యి కూడా అరిగిందని చెప్తున్నారండి. చెయ్యి బోను, అదే కాలర్ బోన్ కాదు, భుజం దగ్గర. ఓకే. అది ఇంజక్షన్ చేయాలంటున్నారు. దానివల్ల మీ దగ్గరికి వస్తే నాకు రెమెడీ దొరుకుతుందా? యూజువల్లీ అరుగుదలలో ఇంజెక్షన్స్ అంటే ఎదర్ అది పెయిన్ కిల్లర్ ఆర్ స్టెరాయిడల్ ఉంటుంది. రాదర్ వాటికంటే కూడా మీరు హోమియోపతి ట్రీట్మెంట్తో తగ్గించుకున్నట్టయితే కనుక చాలా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీ ప్రాబ్లమ్ని చాలా మటుకు తగ్గించే అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క ఇంజెక్షన్స్ కంటే కూడా మీకు ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేని హోమియోపతి మెడిసిన్స్తోనే నార్మల్కి తీసుకురావచ్చు. ఈవెన్ షోల్డర్ జాయింట్ ఆస్టియో ఆర్థరైటిస్ కూడా చాలా మందిలో షోల్డర్ జాయింట్ స్టిఫ్నెస్ డెవలప్ అవుతుందా, ఆస్టియో ఆర్థరైటిస్ సిమ్టమ్స్ డెవలప్ అవుతున్నాయి అనేది సింపుల్ ఎక్స్రేతో తెలిసిపోతుంది. అలాగే డయాగ్నోసిస్, అలాగే మీకు ప్రాబ్లం ఉన్నటువంటి జాయింట్లోనే కాదు వేరే రీజన్స్లో, అంటే మీరు చెప్పారు వెన్నుపూసలోనే కాకుండా షోల్డర్ జాయింట్లో కూడా ప్రాబ్లం ఉంది అనేది, రెండుటికి కూడా ట్రీట్మెంట్ కలిపి బ్యాక్. అండ్ డాక్టర్, ఇప్పుడు ఆర్థరైటిస్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో వాటిల్లో ఆస్టియో గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. ఆస్టియో ఎక్కువ ఎవరిలో ఎక్కువగా కనిపిస్తుంది అంటే మేల్ ఫీమేల్గా చూసుకుంటే కనుక? యూజువల్లీ 40 or 50+ ఏజ్ గ్రూప్లో ఫీమేల్స్లో ఆస్టియో ఆర్థరైటిస్ ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ ఫ్యామిలీ టెండెన్సీ ఫ్యామిలీలో ఉన్నట్టయితే కనుక ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది మేల్స్లో కూడా. అండ్ కాల్షియం డెఫిషియన్సీ, విటమిన్ డి డెఫిషియన్సీ అండ్ ఒబిసిటీ మే ఇంక్రీజ్ ద అకరెన్స్. అంటే మీకు రావాల్సినటువంటి దానికంటే కూడా ఎక్కువ శాతం మందికి వచ్చేది ఒబిసిటీ ఉన్న వాళ్ళల్లో. అండ్ యాక్టివిటీ వేర్ అండ్ టేర్ ఎక్కువ ఉన్న వాళ్ళలో, అంటే వాళ్ళు చేసినటువంటి డైలీ వర్క్లో ఒకవేళ ఆ యొక్క జాయింట్లో వేర్ అండ్ టేర్ స్ట్రెస్ ఎక్కువ ఉన్నట్టయితే కనుక అక్కడ డిజనరేటివ్ చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే చాలామందిలో చూస్తుంటాం కుక్స్లో రైట్ హ్యాండ్ షోల్డర్లో డిజనరేటివ్ చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే చాలా ఎక్కువగా నడవడం లేదా చాలా ఎక్కువగా పనిచేసే వాళ్ళల్లో మోకాలలో, బికాస్ దే ఆర్ వెయిట్ బేరింగ్ జాయింట్స్, సో అందులో ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. అండ్ ఒబేసిటీ, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో ఈ యొక్క ప్రాబ్లం అనేది ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. వీ హ్యావ్ సీన్ అంటే పేషెంట్స్ ఒకవేళ చాలా లైట్ వెయిట్ ఉన్నట్టయితే కనుక 40 to 50 kgs ఆఫ్ పేషెంట్స్ ఉన్న వాళ్ళు 4th స్టేజ్ వచ్చే వరకు కూడా వాళ్ళ డిజనరేటివ్ చేంజెస్తోని సిమ్టమ్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉండదు. దట్ ఈస్ ఆల్సో నాట్ అడ్వైజబుల్. అంటే 4th, 5th స్టేజ్లో యూజువల్లీ ఆస్టియో ఆర్థరైటిస్ డిటెక్ట్ అవ్వటం అంటే అక్కడ పూర్తిగా అరుగుదల అనేది పూర్తిగా అవ్వటం, మూమెంట్ రెస్ట్రిక్షన్ పూర్తిగా అవ్వటం, నార్మల్గా నడవలేకపోవటం అనేది చూస్తాం. సో ఎర్లీ స్టేజెస్లోనే డిటెక్ట్ చేసుకుంటూ, అంటే వెయిట్ ఈజ్ నాట్ ద క్రైటీరియా, కానీ సిమ్టమ్స్ డెవలప్ అవ్వడం, ఫాస్ట్గా డీజనరేషన్ అయిపోవడం అనేది వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళలో కనిపించే అవకాశం ఉంటుంది. అలాగే తక్కువ అవ్వడం కూడా, అంటే పెయిన్ రిలీఫ్ కానివ్వండి లేదా గుజ్జు తొందరగా పెరగటం కానివ్వండి, ఒబీస్ ఉన్న పేషెంట్స్లో తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో వన్స్ ఆస్టియో ఆర్థరైటిస్ డిటెక్ట్ అవ్వగానే ఇమ్మీడియట్గా వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ అలాంగ్ విత్ కాల్షియం ఇంటేక్ పెంచుకోవటం, అలాగే క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజెస్ అంటే నీ జాయింట్లో పైన ఉన్నటువంటి థై రీజన్స్లో ఒకవేళ మీరు ఆ యొక్క మజిల్స్ ఎక్సర్సైజ్ ఎక్కువగా చేసినట్టయితే కనుక నీ జాయింట్ మీద ప్రెషర్ ఆర్ స్ట్రెస్ తక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో సింపుల్ క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజెస్ చేస్తూ
మజిల్ టైట్నెస్ పెంచుకున్నట్టయితే కనుక నీ జాయింట్ మీద స్ట్రెస్ తగ్గించే అవకాశం ఉంటుంది. అలాగే నీ జాయింట్ పెయిన్ తగ్గించడానికి మాత్రం పెయిన్ కిల్లర్స్ కాకుండా నార్మల్ హోమియోపతి మెడిసిన్స్ వాడినట్టయితే కనుక వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ ఈ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. రైట్, వీ హ్యావ్ అ కాలర్ డాక్టర్ పరమేశ్వరి గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి పరమేశ్వరి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే మేడం. యాక్చువల్ గా మా బాబు గురించి అడుగుదామని కాల్ చేశానండి. మా బాబుకి 12 years ఉంటాయి మేడం. అయితే ఈ మధ్య ఒక 2-3 months నుంచి వాడు అంటే పెద్దగా పని చేయకపోయినా, పెద్ద అంటే స్ట్రెస్ఫుల్ పని చేయకపోయినా కూడా కాళ్ళు టిక్కన్ శబ్దం వస్తుంది, లేకపోతే చెయ్యిలో లేకపోతే భుజంలో చిన్న వేళ్ల దగ్గర అట్లా వస్తుంది అని అంటున్నాడు. అట్ ద సేమ్ టైమ్ వాడు పెయిన్ ఫీల్ అవుతున్నాడు మేడం. సో ఇదేమన్నా రిలేటెడ్ టు మీరు మాట్లాడే ఆర్థరైటిస్ దా అని చెప్పి ఒక డౌట్ వచ్చి కాల్ చేశాను మేడం. అంటే చిన్నపిల్లల్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందా అని. యూజువల్లీ ఎస్, విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే చిన్నపిల్లల్లో కూడా బోఫీట్ డెవలప్ అవటం, వాళ్ళు నడవలేకపోవడం, కొద్దిపాటిగా నడవగానే నొప్పి రావటం, ఇవన్నీ కనిపించే అవకాశం ఉంటుంది. విటమిన్ డి ఒకసారి చెక్ చేయండి. అలాగే హైపోథైరాయిడ్ సిమ్టమ్స్, ఒకవేళ గ్రోత్ హ్యాంపర్ అయినా, హైట్ ఎక్కువగా పెరగకపోయినా కానీ, అండ్ ఫెటిగ్నెస్ చెప్తున్నారు, చాలా కొద్దిగా వర్క్ చేసినా కానీ, చాలా చిన్న పని చేసినా కానీ నొప్పి అనేది డెవలప్ అవుతుంది అని. సో చాలా త్వరగా ఫెటిగ్నెస్, వీక్నెస్ డెవలప్ అవడం కూడా ఒక సిమ్టమే. దీనికి థైరాయిడ్ టెస్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. థైరాయిడ్ ప్రొఫైల్, సింపుల్ TSH, విటమిన్ డి చేయించండి మీ బాబుకి. దాంతో నాకు అర్థమైపోతుంది అంటే మనకి విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల సిమ్టమ్స్ వస్తున్నాయా, ఫెటిగ్నెస్, లేదా నార్మల్ వాళ్ళు ఫుడ్ ఇంటేక్ సరిగ్గా లేకపోవడం వల్ల అలా ఉందా అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఇదే కనుక అంటే కన్ఫర్మ్ గా విటమిన్ డి వలన కానీ ఇంకోటి దాని వలన కానీ ఇష్యూ వస్తుంది అంటే హోమియోలో 100% ట్రీట్మెంట్ దొరుకుతుందా మేడం? 100% దొరుకుతుందమ్మా. విటమిన్ డి డెఫిషియన్సీకి థైరాయిడ్ స్టార్టింగ్ స్టేజెస్ లో కూడా మీరు హోమియో కేర్ ఇంటర్నేషనల్ రండి, పూర్తిగా నార్మల్ వచ్చే అవకాశం ఉంటుంది. రైట్. అండ్ డాక్టర్, ఇప్పుడు టెస్ట్లు అనేది, ఇన్వెస్టిగేషన్స్ అనేవి ఎలా ఉంటాయి ఆస్టియో ఆర్థరైటిస్ని మీరు నిర్ధారించడానికి? యూజువల్లీ ఆస్టియో ఆర్థరైటిస్లో పెయిన్, స్టిఫ్నెస్ అండ్ సింపుల్ ఎగ్జామినేషన్ బై ఫిజిషియన్, అంటే స్టార్టింగ్ స్టేజెస్లో వచ్చినప్పటికీ పేషెంట్ ఫిజిషియన్ ఒకవేళ ఎగ్జామిన్ చేసినట్టయితే కనుక ఏ స్టేజ్లో ఉంది, ఎంత క్రెపిటస్ ఉంది, ఎంత సివియారిటీ ఉంది అనేది ఫిజిషియన్కి అర్థమైపోతుంది విత్ ఎగ్జామినేషన్, జస్ట్ బై పాల్పేషన్, అంటే చేయి పెట్టి తెలుసుకునే అవకాశం ఉంటుంది. బట్ దెన్ టు ఫర్ కన్ఫర్మేషన్ కేస్ సింపుల్ ఎక్స్రే తీసినట్టయితే కనుక డీజనరేటివ్ చేంజెస్ ఎంతవరకు ఉన్నాయనేది చెక్ చేసుకోవచ్చు. అలాగే కాల్షియం సిరం, కాల్షియం, విటమిన్ డి ఇవన్నీ కూడా స్టార్టింగ్ స్టేజెస్లోనే చెక్ చేసుకుంటూ దానికి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఎక్కువ స్టేజ్లో వెళ్లకుండా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఇన్వెస్టిగేషన్స్, ఒకవేళ సైనోవియల్ ఫ్లూయిడ్ ఎఫ్యూజన్ అంటే ఫ్లూయిడ్ అక్యుములేషన్ ఎక్కువగా ఉన్నట్టయితే దానికి మాత్రం కొద్ది మందిలో సెరోనెగటివ్ ఆర్థరైటిస్ కానివ్వండి, ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్, ఇలాంటి కేసెస్లో కొంచెం కొద్దిపాటిగా వాపు రావటము, ఆ యొక్క సెనబుల్ ఫ్లూయిడ్ కూడా ఎగ్జామినేషన్కి పంపించే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఈవెన్ ఇఫ్ యూ డెవలప్ ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్, నీ జాయింట్ ఎఫ్యూజన్ వచ్చేసి అలాంటి కేసెస్ కూడా చాలా సింపుల్ హోమియోపతి మెడిసిన్స్తోనే నార్మల్ తీసుకొచ్చిన కేసెస్ చాలా ఉన్నాయి. సో ఈ యొక్క ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ని కూడా పూర్తిగా తగ్గించే అవకాశం ఉంటుంది హోమియోపతి ట్రీట్మెంట్తో. రైట్, వీ హ్యావ్ వన్ మోర్ కాలర్ డాక్టర్ శ్రీనివాస్ గారు కర్ణాటక నుంచి. నమస్తే అండి శ్రీనివాస్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో, చెప్పండి శ్రీనివాస్ గారు. నమస్తే మేడం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే, చెప్పండి మేడం. నా మిస్సెస్ గురించి మాట్లాడాను నేను. ఆమెకి 49 years. ఓకే. ఆమెకి అదే ఆస్టియో ఆర్థరైటిస్ గురించి మాట్లాడాను డాక్టర్ గారు. ఓకే. ఆల్రెడీ అపోలో గాని తర్వాత అక్కడ బెంగళూరులో చూపించాం డాక్టర్ గారు. ఓకే. ఆమెకి కాళ్ళు వాపులు బాగా వస్తాయి మేడం, 2 కాళ్ళు నొప్పులు, స్వెల్లింగ్ వస్తుంది మేడం. ఓకే. ఇంతవరకు ఎక్కడ చూపించినా తగ్గలేదు మేడం డాక్టర్ గారు. సో టెస్ట్ చేసి ఏం చెప్పినారు మేడం? టెస్ట్ ఇన్వెస్టిగేషన్స్ చేశారు కదా, ఏం చెప్పారు? అదే ఆస్టియో ఆర్థరైటిస్ అనే రికగ్నైజ్ చేశారు. ఓకే. సో మీరు నియరెస్ట్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ క్లినిక్కి రండి. మీకు ఈ యొక్క ప్రాబ్లమ్ని మనము డిటెక్ట్ చేసి దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. అండ్ డాక్టర్, ఇప్పుడు టెస్ట్లు, ఇన్వెస్టిగేషన్స్ అన్నీ అయిన తర్వాత మెడికేషన్స్ కానివ్వండి, హోమియోలో ట్రీట్మెంట్ అంటే ఎలా ఉంటుంది, అండ్ ట్రీట్మెంట్ జరిగేటప్పుడు పేషెంట్ సైడ్ కాంట్రిబ్యూషన్ ఎలా ఉండాలి?
యూజువల్లీ హోమియోకేర్ ఇంటర్నేషనల్ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు మన మెడిసిన్స్తోనే పెయిన్ రిలీఫ్ అనేది ఎంత సివియారిటీ ఆఫ్ సిమ్టమ్స్ ఉన్నాయని చూసుకుంటూ ఫస్ట్ పెయిన్ రిలీఫ్కి లేదా వాపు తగ్గించేదానికి ఫస్ట్ 2 to 3 months ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మాత్రం క్రానిక్ టైంలో మాత్రం పెయిన్ రిలీఫ్ కొద్దిపాటికి, అంటే చాలా మందిలో నడవలేకపోవడం, ఈవెన్ ఒక 4-5 స్టెప్స్ కూడా తీసుకోలేకపోవడం అనేది పేషెంట్స్లో చూస్తూ ఉంటాం. సో ఇక్కడ మనకి అలాంటి కేసెస్లో ఫస్ట్ 2 to 3 months మనం మెడిసిన్స్తోనే ఆ యొక్క పెయిన్ రిలీఫ్ని తీసుకొచ్చిన తర్వాత క్రానిక్ కేస్ కాబట్టి దాన్ని మళ్ళీ రిపీటెడ్గా రాకుండా ఉండడానికి దానికి తగిన ఎక్సర్సైజెస్ చెప్తూ డిఫరెంట్ మెడిసిన్స్ చేంజ్ చేస్తూ ఇవ్వడం జరుగుతుంది. క్రానిక్ కేసులో యూజువలీ ఆస్టియోఆర్థరైటిస్ ఇస్ క్రానిక్ కేస్, అంటే యాజ్ ఏజ్ ప్రోగ్రెసెస్ ఇట్ వర్సన్స్, అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఈ డిజనరేషన్ అనేది ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం చాలా ఉంటుంది. సో అలా కాకుండా ఉండేటట్టుగా జాగ్రత్తలు తీసుకుంటూ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. రైట్, వీ హ్యావ్ అ కాలర్ డాక్టర్ లక్ష్మణ్ గారు కొత్తగూడెం నుంచి. నమస్తే అండి లక్ష్మణ్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడొచ్చు. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి లక్ష్మణ్ గారు. మేడం గారు నమస్తే అండి. చెప్పండి మేడం, నాకు ఈ సర్వికల్ స్పాండిలోస్ లంబార్ లోను ప్రాబ్లం ఉండే మేడం. ఓకే. 3, 2, 3, 4, 5 వరకు డిస్క్ బల్జ్ అని వచ్చింది మేడం. ఓకే. మరి ఇక్కడ L4, L5 S1 లో డిస్క్ బల్జ్ వచ్చింది మేడం. ఓకే. అయితే నేను లాస్ట్ డిసెంబర్ లో ఖమ్మం హోమియో ఇంటర్నేషనల్ కేర్ లో మెడిసిన్ వాడుతున్నా మేడం. ఓకే. అయితే అది సర్వైకల్ లో కొంచెం తగ్గుతుంది కానీ లంబార్ లో ఇంకా ప్రాబ్లం అయిపోయి పెయిన్ వస్తుంది, బ్యాక్ పెయిన్, లోయర్ బ్యాక్ పెయిన్. ఓకే. అదే విధంగా నీ పెయిన్ కూడా స్టార్ట్ అయింది మేడం ఇప్పుడు 3 months నుండి. ఓకే. అదే విధంగా ఈ ఫస్ట్ లో కాలు కింద ఈ మన బొటన వేలు నుండి కింద అడుగు భాగంలో కొంచెం లైట్ వస్తుంది, అది ఎక్కువైంది మేడం ఇప్పుడు మధ్యలో. ఓకే. లెఫ్ట్ సైడ్, మళ్ళీ ఇప్పుడు రైట్ సైడ్ కూడా నిలబడితే ఒక 30 minutes నిలబడితే విపరీతమైన పెయిన్ వస్తుంది మేడం. ఓకే. అదేవిధంగా నైట్ పడుకున్నాక మార్నింగ్ లేస్తే ఒక 10 minutes వరకు అటు నడిస్తే గానీ రిలీఫ్ అవ్వట్లేదు మేడం, చాలా ప్రాబ్లం వస్తుంది, పెయిన్ వస్తుంది. దట్ ఈస్ స్టిఫ్నెస్ సిమ్టమ్. ఆస్టియోఆర్థరైటిస్లో ప్రైమరీ సిమ్టమ్ స్టిఫ్నెస్, అంటే బాగా బిగ్గపట్టినట్టుగా ఉండటం, ఒక 4-5 steps వేసిన తర్వాతనే అది రిలీజ్ అవ్వడం. సో మీకు సర్వైకల్ స్పైన్ ఈజ్ వెరీ స్మాలర్ జాయింట్. లంబార్ స్పైన్లో కానివ్వండి, నీ జాయింట్స్లో కానివ్వండి, ఇవన్నీ బిగ్గర్ జాయింట్స్. సో బిగ్గర్ జాయింట్స్లో రిలీఫ్ దొరకడానికి కొంచెం టైం పట్టినప్పటికీ, బికాస్ మీకు మెడిసిన్స్ రెస్పాండ్ అవుతున్నాయి కాబట్టి, సర్వైకల్ స్పైన్ తగ్గింది కాబట్టి మిగతా జాయింట్స్లో కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే కంటిన్యూ చేయండి. బట్ మీరు చెప్తున్నారు బిగ్గర్ టోలో కూడా ప్రాబ్లం ఉంది అని, కొద్దిగా సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ చెక్ చేసుకోండి బాడీలో. ఒకవేళ సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ చెక్ చేసుకుంటే కూడా ఫింగర్ జాయింట్స్లో స్వెల్లింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అది కూడా ఒకవేళ కంట్రోల్ చేసినట్టయితే కనుక మీకు తగ్గే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ సబితా గారు, థ్యాంక్స్ ఫర్ ది అవేర్నెస్. రైట్, ఇది ఇవాల్టి హలో డాక్టర్.